షూటింగ్ పెళ్ళని నిజం పెళ్ళని ఎందుకు చెప్తున్నావు? ఆ షూట్ అసలు ఎప్పుడు జరిగింది, నువ్వెప్పుడు చెప్తున్నావు? ఇప్పుడు తాళిని చూపిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? ఈ పెళ్లి ఆపాలన్న దురుద్దేశం నీకుందనే కదా? నిన్నే రోజు కూడా ఈ ఇంటి పని మనిషిలా చూడలేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. కానీ నువ్వేం చేశావు? నీ మీద నాకున్న నమ్మకం కరెక్ట్ కాదని నిరూపించావు. చెప్పాలంటే మోసం చేశావు. నాన్న, నీకు ప్రేమతో పెళ్లి అయిపోయిందన్నది ఎంత నిజం కాదో, నువ్వు నా దగ్గర మంచిగా ఉన్నది కూడా నిజం కాదని ఇప్పుడే తెలిసింది. అదంతా నటనే కదా? ఇంకా ఇలాంటి దాంతో మాటలేంటి హర్ష? ఇప్పుడైనా ఇది ఎలాంటిదో, దీని బుద్ధి ఏంటో నీకు తెలిసిందిగా. ఇంకొక క్షణం కూడా దీన్ని ఇంట్లో ఉంచకూడదు. పొమ్మని చెప్పు. బయటికి వెళ్ళి చామంతి. చెప్పారు కదే, ఇంకా చూస్తావే? పోవే బయటికి. అమ్మగారు, పద. అమ్మా, అమ్మా, అమ్మగారు, అమ్మా. ఇదంతా నా ఊహ. బయటికి వెళ్ళి చామంతి. నిజం చెప్తే అయ్యగారు అలాగే స్పందిస్తారేమో. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా పోగొట్టుకుంటాను? అది నా వల్ల కాదు. ప్రేమ్ బాబుకు చెప్పినా ఇదే జరుగుతుంది. తల్లి బిడ్డని వేరు చేశానన్న పాపాన్ని నేను మూటగట్టుకోలేను. ఎటూ తేల్చుకోలేకపోతున్నానే. ఆహ్వానితులు నన్నపనేని ప్రతాప్, ప్రమీల. బావుగారు, చెల్లెమ్మ, ముఖ్యమైన వాళ్ళకి కార్డ్స్ పంచాలి. మేము వెళ్ళొస్తాం. అలాగే బావగారు. పద. అవునరమ్మా, మన శుభలేఖల పరిస్థితి ఏంటి? గుళ్ళో పూజ చేసిన తర్వాత అందరికీ పంచుదాం హర్ష. ఫాస్ట్ గానే ఉన్నావు. ఉండాలి కదా. కన్నయ్య, ఎందుకు నన్ను ఇంత క్షోభ పడేలా చేస్తున్నావు? ఎందుకు నా జీవితంలో ఆనందపడే క్షణాలే లేకుండా చేస్తున్నావు? కన్నీళ్లు మాత్రమే కడదాకా ఉండేలా చేస్తున్నావు. ఎందుకు కృష్ణయ్య? ఎందుకు నాకే పరీక్ష? ఎందుకు నాకు ఇంత శిక్ష? నేనేం చేశానని, ఏం చేశానని? ఇప్పటికైనా చెప్పు, నీ నిర్ణయం ఏంటి? దేవుడి దగ్గర బాధపడితే ఏం చేస్తాడు చామ్? నువ్వు కదా నిన్ను మార్చుకోవాలి. నీ నిర్ణయం తప్పని తెలుసుకోవాలి. ఇంకా ఇంతేనా? నీ జవాబు కోసం ఎదురు చూస్తున్న నాకు జవాబు చెప్తావా? ప్రశ్నగానే మిగిల్చేస్తావా? నీ నిర్ణయాన్ని మార్చుకోవని అడుగుతున్నాను చామ్. ఏం చెప్పను బాబు,
మీరు నా భర్త అన్న విషయం మీకు ఎలా చెప్పాలి? మీరు నిషామ్మతో పెళ్లి జరగబోతోందని బాధపడుతున్నారు. నేను మీతో పెళ్లి అయిందన్న నిజాన్ని బయట పెట్టలేక నరకం అనుభవిస్తున్నాను. చెబితే ఇంట్లో ఏం జరుగుతుందోనన్న భయంతో లోపలే చెప్పలేక నలిగిపోతున్నాను. అర్థమవుతుంది చామ్. నీ మనసులో ఉన్నది చెప్పవు. నాకు అర్థమవుతుంది. ఇంకా నేనేం చేయను? ఇంక నేనెంతని ప్రాధేయపడ్ను? ఎన్నిసార్లు బ్రతిమిలాడాలి? సరే చామ్, ఇక నుంచి నీ దగ్గర నుంచి ప్రేమని ఆశించను. ఇక నా ఇష్టం లేదు. మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలని, అలానే జరగాలని ఉందనుకుంటా. అదే రాసి పెట్టుందనుకుంటా. ఈ జన్మకు నా కర్మ ఇంతే అనుకుంటా. ఇంతే చామ్. నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు కన్నయ్య? ఎందుకు ఈ విడదీయలేని బంధం వేశావు? మళ్ళీ ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? ఆంటీ, అక్క, మొత్తానికి మనం అనుకున్నవి స్టెప్ బై స్టెప్ జరిగిపోతున్నాయి. శుభలేఖలు వచ్చేసాయి. ఎల్లుండి పెళ్లి. అవును నిషా, మనం అనుకున్నవన్నీ స్టెప్ బై స్టెప్ జరిగిపోతున్నాయి. సరే, చామంతిని గుణతో ఏదో చేయిస్తానన్నావు. ఆ స్టెప్ ఏం వేశావు? అది చెప్పనే లేదు. ఆ రోజు నా బ్యాచిలర్ పార్టీకి చామంతిని తీసుకెళ్ళాను కదా. ఆ స్టెప్ ఇదా నిషా? యా, జరిగిపోయిందని ఎవరు చెప్పారు? గుణాన్ని చెప్పాడు. అది కరెక్ట్ కాదు కదా. ఏంటి రోజా, అది నీకేదో ఆప్త్రాలైనట్టు ఫీల్ అవుతున్నావు? చచా, ఆ సర్వెంట్ నా కాపుతురాలేంటత్తయ్యా? ఎంతైనా ఆ ఆడపిల్ల కదా అని ఏదో తెలియకుండానే ఏదో సాఫ్ట్ కార్నర్ వచ్చిందంతే. దాని మీదేం రావక్కర్లేదు. అయినా ఇందులో తప్పే ఉంది. అసలు గుణతోనే కదా చామంతికి పెళ్లి చేయాలి అనుకున్నాం. తర్వాత అయ్యేది కదా అయ్యింది.